కష్టాలు అనేవి ఎందుకు వస్తాయో తెలుసా? నేను ఆపడానికి కాదు, నీలో ఉన్న శక్తిని నీకు చూపించడానికి. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ నువ్వు నాకే ఉన్నాయి అనుకోవడం ఇంకా పెద్ద కష్టం. రెండవది, ఉన్నదానిలో నువ్వు సంతోషంగా లేకపోవడము, ఉన్నదానిని విలువ ఇయ్యకపోవడం కష్టం అనేది ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది. మీ కష్టాలు వీటికంటే పెద్దయా? ఒక బిడ్డ అప్పుడే పుట్టింది, తీసుకుని పోయి ఏ రోడ్డు పక్కనో ఏ డస్ట్బిన్లు వేస్తారు. ఇప్పుడు చెప్పండి, మీ కష్టాలు దీనికంటే పెద్ద గొప్పదా? మీకు తెలుసా, రోడ్డు పక్కన గుడిసెలు ఉంటాయి కదా, వాళ్ళకు వేసుకోవడానికి బట్టలు ఉండవు, తినడానికి ఫుడ్ ఉండదు, ఉండటానికి కూడా ఇల్లు ఉండదు, అసలు ఒక్క బ్యాక్ బ్యాలెన్స్ ₹1 కూడా ఉండదు, అసలు ఫోన్పే అంటే కూడా తెలియదు. ఇప్పుడు చెప్పండి, మీ కష్టాలు వీటికంటే పెద్దయా? నేను ఒకటే చెప్తా, మీ కష్టాలు వస్తే ఇప్పుడు చెప్పే కదా, అలాంటి వాళ్ళతోటి పెద్ద కష్టము ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోండి, మీ కష్టాలు అనేవి చిన్నవి అయిపోతాయి. ఫైనల్గా, కష్టాలు అనేవి నీ శత్రువులు కావు, నీలో దాగి ఉన్న నీ శక్తిని బయటికి తీస్తే ఆయుధాలు. సో బంగారం ఎంత నలిగి కాల్చబడి బయటికి వస్తే ఎంత అందంగా ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, నీ కష్టాలు కూడా అంతే. నీ జీవితంలో నీ కష్టాలు చాలా విలువైనవి, గుర్తుపెట్టుకోండి.